హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. కొత్త నోటిఫికేషన్తో మీ ముందర రావడం అయితే జరిగింది. మన నోటిఫికేషన్లో పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి దీన్ని షేర్ చేయడం వల్ల మీరు పరోక్షంగా వారికి హెల్ప్ చేసిన వారైతే ఉంటారు, ప్రత్యక్షంగా కాకుండా. ఓకే, నోటిఫికేషన్లోకి వెళ్ళిపోవాలి. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనోగ్రాఫ్ అండ్ కంబైన్డ్ స్టెనోగ్రాఫ్ అండ్ వారెంట్ ఆఫీసర్ పర్సనల్ అసిస్టెంట్కి పే లెవెల్ 5. పే మ్యాట్రిక్స్ మనకి ఎలా ఉందంటే 29,200 నుంచి 92,300 వరకు. అంటే మాకు టీఏలు, డిఏలు, హెచ్ఆర్ఏలు అన్నీ కలుపుకుని మీకు ఒక 60,000 దాకా మీకు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. తర్వాత మనకి హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్, కంబైన్డ్ మినిస్ట్రియల్కో హెడ్ హవల్దార్ క్లర్క్, దానికైతే పే మ్యాట్రిక్స్ 4, 25,500 రూపీస్ బేసిక్ స్టార్ట్ అవుతుంది. 81,100 దాకా మనకి మీకు ఈ లెవెల్ మధ్యలో మీరు బేసిక్ పే అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీకు దీనికి 50,000 దాకా మాకు శాలరీ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. వేకెన్సీ పొజిషన్లు ఏ విధంగా ఉన్నాయంటే మనకి ఇది పారామిలిటరీలో మనకి జాబ్ అయితే ఇవ్వబడుతుంది. అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనోగ్రఫీ, కంబైన్డ్ స్టెనోగ్రఫీ అండ్ వారెంట్ ఆఫీసర్ కోసం అయితే బిఎస్ఎఫ్లో టోటల్ మనకి 17 వేకెన్సీలు అయితే ఉన్నాయి. సిఆర్పిఎఫ్లో మేల్ అండ్ ఫీమేల్కి వేరువేరుగా ఉండి 21 అయితే ఉన్నాయి. ఐటీబీపీలో అయితే 56 ఉన్నాయి. సిఐఎస్ఎఫ్లో అయితే 146 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఎస్ఎస్బిలో అయితే మనకి 3 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ అండ్ కంబైన్డ్ మినిస్ట్రియల్ అండ్ హవల్దార్ క్లర్క్కి అయితే బీఎస్ఎఫ్లో మనకైతే 302 వేకెన్సీలు ఉన్నాయి. సిఆర్పిఎఫ్లో అయితే 282 వేకెన్సీలు ఉన్నాయి. ఐటీబీపీలో అయితే 164 వేకెన్సీలు ఉన్నాయి. సిఎస్ఎఫ్లో అయితే 496 వేకెన్సీలు ఉన్నాయి. ఎస్ఎస్బిలో అయితే 5 ఉన్నాయి. ఏఆర్లో అయితే 35 ఉన్నాయి. ఇలాంటి అవకాశం మీకు రానదు. ఇంత పెద్ద నోటిఫికేషన్ ఛానల్ తర్వాత రావడం అయితే జరిగింది. కాబట్టి మీరందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. మనకి 10% వేకెన్సీస్ అయితే దీంట్లో ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలకి, వీకర్ సెక్షన్కి వివిధ వారికి అయితే మనకి వేరుగా ఉంటుంది. మనకి ఏజ్ లిమిట్ ఎలా ఉండాలంటే మనకి 1/8/2024 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వారైతే అప్లై చేసుకోవడానికి మనకి వీలు కుదురుతుంది అనేసి జనరల్ క్యాండిడేట్స్కి. తర్వాత అయితే మనకి ఎస్సీ, ఎస్టీలకి అయితే 5 years, ఓబీసీలకి అయితే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే 3 years ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్న వారైతే వారికి 40 years అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్ ఓబీసీలకి 45 years ఎస్సీ, ఎస్టీలు వారు అప్లై చేసుకోవచ్చు. తర్వాత విడో అండ్ డైవర్స్ ఉమెన్ జ్యుడిషియలీ సపరేట్ వారైతే వారికి 30 సంవత్సరాలు వారు అప్లై చేసుకోవచ్చు. తర్వాత 40 years ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత చిల్డ్రన్స్ డిపెండ్ విక్టమ్, అంటే మన గుజరాత్లో జరిగిన కాండ్లో ఎవరైనా పిల్లలు ఏమైనా జరిగి ఉంటే వారికి 5 years మనకి 2002లో జరిగిన కిల్ అయితే దాంట్లో తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయి ఉంటే వారికి 5 years, అన్రిజర్వ్డ్కి ఓబీసీలకి అయితే 8 years ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీలకి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లోనూ ఇలాంటి అవకాశాన్ని మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఉంది కాబట్టి ఇలాంటి పెద్ద నోటిఫికేషన్ ఛానల్ తర్వాత అయితే రావడం అయితే జరిగింది. మనకి ఇలాంటి అవకాశాలు మీరు మిస్ అవ్వకండి. దీనికి మరి క్వాలిఫికేషన్ ఎలా ఉండాలి? మనకి ఓన్లీ ఇంటర్మీడియట్ చదివినవారు, మీరు ఇంటర్మీడియట్ చదివి మీకు టైపింగ్ వస్తే సరిపోతుంది. 10+2 అంటే ఇంటర్మీడియట్ చదివి ఎప్పుడులాగా పూర్తి అవ్వాలంటే 1/8/2024లోగా ఇంటర్మీడియట్ ఎవరైనా పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు 1 సిట్టింగ్లో కూడా ఇంటర్మీడియట్ రాసిన వారు కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, పిఎస్సి టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని ఇవ్వడం అవుతుంది. పీఈటీ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని 2 ఉంటాయి. 2 ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు నాకు డిస్క్రిప్షన్లో మీరు అప్లై ఎలా చేయాలని చెప్తే నేను ఆన్లైన్లో మీకు అప్లై చేసింది కూడా చూపిస్తాను మీకు. అయితే మామూలుగా డైరెక్ట్గా చెప్తున్నాను. http://recruitment.bsf.gov.loకి వెళ్ళి మీరు దీనికైతే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
మనకి ఫీజు ఏ విధంగా ఉంటుందంటే, దీనికి అప్లికేషన్ ఫీజు ఏ విధంగా ఉంటుందంటే, 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఉమెన్స్ క్యాండిడేట్ కానీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజు ఉండదని దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓన్లీ 100 రూపీస్ ఫీజుతో మీరు జాబ్ కొట్టగలుగుతారు అనేసి ఆశిస్తున్నాను. అందరూ అప్లై చేయండి తప్పకుండా. దీన్ని ఎలాగ పే చేయాలంటే, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, భీమ్ యాప్ ద్వారా కానీ, మాస్టర్ కార్డ్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే, మన తెలుగు రాష్ట్రాల్లో వారికి అయితే మనకి హైదరాబాద్లో అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది. తర్వాత బీహార్లో కానీ, మీరు ఎక్కడైనా జార్ఖండ్లో ఉన్నా కానీ, వెస్ట్ బెంగాల్లో ఉన్నా కానీ, ఛత్తీస్గఢ్లో ఉన్నా, ఒడిస్సాలో ఉన్నా కానీ, మనందరికీ అయితే మీకు దగ్గరలో అయితే తెలంగాణలో అయితే హైదరాబాద్లో ఉంది ఎగ్జామ్ సెంటర్. తర్వాత వచ్చి కర్ణాటకలో మీరు బెంగళూరులో ఉన్నవారైతే బెంగళూరులో అప్లై చేసుకోవచ్చు. కర్ణాటకలో 2 సెంటర్లు అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లోనూ మీరు బెంగళూరు దగ్గర అయితే మీరు మన అనంతపురం డిస్ట్రిక్ట్ వారికి, తర్వాత చిత్తూరు డిస్ట్రిక్ట్ వారైతే మీరు కర్ణాటకలోని బెంగళూరుగా సెంటర్ పెట్టుకోండి. మనకి ఇటు సైడ్ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, మన ఈ ఆంధ్రప్రదేశ్ వారైతే మాత్రం హైదరాబాద్ పెట్టుకుని మీరు దీనికైతే సెంటర్ అప్లై చేసుకోవాల్సి వస్తుంది. దీనికి మనకి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫేజ్ 2 వచ్చి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఫస్ట్ ఫిజికల్ ఎవరు పాస్ అవుతారో వాళ్ళ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయడానికి ఎలిజిబుల్గా ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంపార్టెంట్ ఫస్ట్ పిఎస్టీ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, లేకపోతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అది ఎవరు పాస్ అవుతే వారు తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. థర్డ్ ప్లేస్లో దానికి పాస్ అయిన వారు స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ కానీ, స్టెనోగ్రఫీ కానీ టెస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని పాస్ అయిన వారు డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. పిఎస్టీ ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుందంటే, మీకు హైట్ ఉంటుంది 165 సెంటీమీటర్స్ ఉండాలి. వారికి 77 సెంటీమీటర్ల చెస్ట్ ఉండాలి. 82 సెంటీమీటర్ ఎక్స్పాండ్ అవ్వాలి. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి. మామూలుగా తర్వాత వారు ఉంటారు కదా గుర్కాసు, వాళ్ళకైతే హైట్ తక్కువ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మేల్ క్యాండిడేట్ ఆల్ క్యాండిడేట్స్కి 162.5 సెంటీమీటర్స్ ఉంటుంది. తర్వాత ఫిమేల్ క్యాండిడేట్కి అయితే మొత్తం 155 సెంటీమీటరు. తర్వాత చెస్ట్ ఎక్స్పెండేషన్ వాళ్ళకి అలాంటివి ఏమి ఉండదు, ఓన్లీ 155 సెంటీమీటర్లు ఉంటే సరిపోద్ది. తర్వాత మనకి షెడ్యూల్ ట్రైబుల్ వరకు 150 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పరుగు ఉంటుంది. మేల్ క్యాండిడేట్కి 1.6 కిలోమీటర్ రేస్ ఉంటుంది. 6 మినిట్స్లో మనం అది కంప్లీట్ చేయాలి, 6 minutes 30 secondsలో. తర్వాత ఫిమేల్కి అయితే 800 మీటర్స్ రేస్ ఉంటుంది. 4 minutesలో 45 secondsలో అయితే కంప్లీట్ చేయవలసింది వేస్తూ ఉంటుంది. చెస్ట్ మెజర్మెంట్ అయితే లేడీస్కి ఉంటుందని ఇవ్వడం అయితే మళ్ళీ జరిగింది మనకి. అవి జరిగిన తర్వాత ఆ రెండిట్లో పాస్ అయిన వారికి మళ్ళీ సిబిటి టెస్ట్ అయితే జరుగుతుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే సెకండ్ ఫేజ్. దాంట్లో మనకి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందంటే, హిందీ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు. మీకు హిందీ వస్తే ఇంగ్లీష్ వచ్చినా హిందీ వచ్చినా దాని ఆప్షన్ పెట్టుకోవచ్చు. 20 questions ఉంటే 20 marks ఉంటాయి దానికి. తర్వాత జనరల్ ఇంటెలిజెన్సీకి 20 marksకి 20 questions ఉంటే 20 marks. న్యూమరికల్ ఆప్టిట్యూడ్కి 20 questions ఉంటే 20 marks. క్లర్కిక్ ఆప్టిట్యూడ్స్కి 20 ఉంటే 20 marks. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది 20 questions ఉంటే 20 marks. ఇది 1 hour 40 minutes ఉంటుంది. టోటల్ 100 marksకి మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందంటే, హిందీ ఇంగ్లీష్లోనే ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా గమనించి, మీరు ఇంగ్లీష్ మీడియంలో చదవాల్సిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివి దాన్ని రావాల్సి ఉంటుంది. క్వశ్చన్లు అన్నీ ఆబ్జెక్టివ్ టైపు ఉంటాయి, మీరేం కంగారు పడవలసి ఉంది, సబ్జెక్టివ్ టైప్ ఏమి ఉండవు కాబట్టి. తర్వాత ఏమేమి లాంగ్వేజ్ ఉంటుందంటే, మనకి ఇంగ్లీష్లో లాంగ్వేజ్ ఓన్లీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఏముంటాయి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఆ విధంగా ఉంటాయి. హిందీ ఇంటెలిజెన్సీ కోసం అయితే మీకు ఆల్రెడీ తెలుసు, నాన్ వెర్బలో తనకు సంబంధించిన ఉంటాయి. తర్వాత న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జామెట్రీ, అర్థమెటిక్, మొత్తం మ్యాథ్స్ అంతే ఉంటుంది. క్లర్కిక్ ఆప్టిట్యూడ్ ఉంటుంది, కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. స్కిల్ టెస్ట్కి వచ్చేటప్పటికి మనకి 10 minutes స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి దేని కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే, స్టెనోకి అయితే 10 minutes జరుగుతుంది. 80 words per minute మనం వాళ్ళు డిక్టేట్ చేస్తారు, మనం రాయాలి. తర్వాత దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి. 50 minutes ఇస్తారు. తర్వాత 65 minutes అయితే మనకి హిందీకి అయితే ఇస్తారు, కంప్యూటర్లో చేయాలి ఇది.
తర్వాత స్కిల్ టెస్ట్ వచ్చి మనకి 35 మినిట్స్ హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీ కంబైన్డ్ మినిస్ట్రీ హవాల్దార్కి అయితే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దీనికి 35 వర్డ్స్ పర్ మినిట్లో కంప్యూటరు. తర్వాత హిందీకి వచ్చి 30 వర్డ్స్ పర్ మినిట్ కంప్యూటర్లో మనకి టైపింగ్ చేయవలసి ఉంటుంది. టైం అలాట్మెంట్ 10 నిమిషాల్లో ఇస్తారు. ఇది తప్పకుండా మీరు ప్రిపరేషన్ అయ్యి ఉండాలి 2 ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి 9/6/2024 నుంచి తర్వాత 8/7/2024 లోపు అప్లై చేసుకోవాలి. దీన్ని మర్చిపోకండి. ఇంటర్మీడియట్ ఎవరు చదివారో వారి కోసం ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఇలాంటి అవకాశం అయితే రాదు. మీకు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి 60,000తో శాలరీ మొదలవుతుంది ఏఎస్ఐకి, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి. అదే మనకి హెడ్ కానిస్టేబుల్కి అయితే మనకి 55,000తో శాలరీ మొదలవుతుంది. ఇలాంటి జాబులు ఎక్కడ రావు కాబట్టి మీరు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. తప్పకుండా అప్లై చేయండి. మీరు కోరుకుంటే నేను ఆన్లైన్ ఎలా అప్లై చేయాలో దాన్ని అప్లోడ్ చేస్తాను. నాకు డిస్క్రిప్షన్లో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే, బాయ్, ఆల్ ది బెస్ట్.